అట్లున్నావు? ఏం లేదమ్మా, పోయిన సంవత్సరం ఆ కొండన్నతోని పెద్ద గొడవ అయ్యిందిగా. ఆ విషయంలో పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన. నువ్వు అప్పుడు కేసు పెట్టినావు, ఇప్పుడేమైంది నీకు? అదేనమ్మా, ఇప్పుడు క్రిమినల్ కోర్టు వాళ్ళు నాకు మొబైల్ ద్వారా సమ్మన్లు పంపించిండ్రు. ఈ క్రిమినల్ కోర్టు నుంచి సమ్మన్లు రావడం ఏందో నాకేం కొత్తగా ఉన్నది. ఎప్పుడు చూసినా ఊర్లలో వాళ్ళ ఇంటికి వచ్చి సమ్మన్లు ఇచ్చేటోళ్ళు చేతికి. ఇప్పుడేమో మొబైల్ పంపించిండ్రు, వారం రోజుల్లో విచారణకు రమ్మంటున్నారు. ఇదేందో కొత్తగా ఉంది. ఓహో, అదా నీ అనుమానము? ఏం భయపడకన్నా, ఇది మారిన చట్టాల ప్రకారము క్రిమినల్ కేసెస్ లో కోర్టు సమన్లు కక్షిదారులకు మరియు ముద్దాయిలకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా, అంటే వాట్సాప్ వంటి యాప్ల ద్వారా మరియు ఈమెయిల్ ఐడీల ద్వారా అందజేస్తున్నారు. ఇది మారిన చట్టాల ప్రకారము జూలై 1వ తారీఖు 2024వ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ఓహో, అయితే ఇక నుంచి క్రిమినల్ కోర్టు నుంచి సమ్మన్లు వారి మొబైల్లోకి వస్తాయి. వాట్సాప్ ద్వారా గానీ, మెయిల్స్ ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా. ఇదేదో చాలా బాగుంది. ఇది ప్రజాహితార్థం సమాచారం కొరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ తెలంగాణ రాష్ట్రం వారి ద్వారా జారీ చేయబడినది.